వధుడిని విషన్నవధుడిగా చేసింది మన పాపాలే. ఆ అమృతమూర్తిని ఆ కాల మరణానికి గురి చేసింది మన ఆవేశమే. ఆ పరమాత్మని ప్రశ్నించింది మన పనికి మాలిన ధనమే. ఆ సొగసుని కురూపిగా చేసింది మన చేతులే. ఆ శ్రీమంతుణ్ణి శిలువకు సిద్ధం చేసింది మనమే. ఆ ద్వితీయుని అర్థం చేసుకోలేనిది మన జ్ఞానమే. ఆ పరోపకారిని పరుష పదజాలముతో పలికింది మనమే. ఆ మరిచిపోలేని మహనీయుని మన్నించలేనిది మనమే. ఆ విజ్ఞాన గణిని వివరముగా విశదీకరించలేకపోయింది మనమే. ఆ రుద్రధారుని రుద్రాన్ని రంధరించింది మనమే. ఆ శక్తిమంతుని శరీరములోని శక్తిని సమసిపోయేటట్టు చేసింది మనమే. ఆ పండుగని ప్రబోధాలను పరికించలేనిది మనమే. ఆ మాచల మధుర చురిని మరణం చేసుకోలేనిది మనమే. ఆ కలుషహారుని కలవరిలో కలిచి వేసింది మనమే. ఆ సార్వజనుని సామర్థ్యాన్ని సంకించింది మనమే. ఆ సత్పురుషుని సమిధను చేసి సమాధి చేసింది మనమే. ఆ దయామయుని ధీరత్వానికి దాసోహం కాలేకపోయింది మనమే. ఆ కారణ జన్ముని ఆ కాల మరణానికి గురి చేసింది మనమే. ఆ 60 నక్షత్రాన్ని ఆ దాయిష్కుని చేసింది మనమే. ఆ మధ్యవర్తిని మధ్యలోనే చిదిమేసింది మనమే. ఆ నీతి సూర్యుని నిలువలేడు లేకుండా చేసింది మనమే. ఆ ఉపకారి ఉపదేశములను ఉల్లంఘించింది మనమే. ఆ కరుణామయుని కసిదీర కవించింది మనమే. ఆ వినమ్రుని వ్యసన కాంతుడికి చేసింది మన పాపాలే.